నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. దాదాపు 8 నుండి 10 రోజుల వరకు నేను ఎవరికి కనిపించలేదు. దాదాపు అంటే నేను కొంచెం రెస్ట్లో ఉన్నాను, ఎందుకంటే నా ఆరోగ్యం సహకరించలేదు. ఈరోజు నేను తప్పకుండా ఒక విషయమన్నా ప్రజలకు తెలియజేయాలని లైవ్లో వస్తున్నాను. అదేంటంటే ఉచిత ప్రయాణం. ఈ ఉచిత ప్రయాణం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నిజంగా ప్రభుత్వం ఇదే విధంగా 5 సంవత్సరాలు కొనసాగించి ఉందా? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణాన్ని ఇదే విధంగా ఇదే తరహాలో మహిళలకు ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా? అసలు ఏం జరగబోతుంది అని ఒక చర్చిద్దాం ఫ్రెండ్. ఈ ఉచిత ప్రయాణం వల్ల దాదాపు నేను రాసిన ఉచిత ప్రయాణం అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఉచిత ప్రయాణం వల్ల ప్రజలకు కొంచెం అంటే మహిళలకు లాభమే కావచ్చు, కానీ తద్వారా చాలామంది వాట్సాప్లలో కావచ్చు, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేస్తాను. ఈ ఉచిత ప్రయాణం వల్ల రోజుకు 4 కోట్ల నష్టం వస్తుంది ఆర్టీసీకి. అట్లా అంటే నెలకు 120 కోట్లు, సంవత్సరానికి దాదాపు 1200 పైగా కోట్లు అవుతుంది. అట్లా 5 సంవత్సరాలకు 5000 పైగా కోట్లు ఆర్టీసీకి నష్టం వస్తుంది. సో ఉచిత ప్రయాణం అవసరమా అని కొందరు అంటాను. ఆటో డ్రైవర్లు కూడా ఆందోళన చేపడతాను. ఆటో డ్రైవర్ల బాధ ఏంటంటే, అయ్యో మేము ఆటోలో కొనుక్కున్నాం, ఈఎంఐలో కొనుక్కున్నాం, ఈఎంఐ కట్టలేని పరిస్థితి మాది. ఇప్పుడు ఎవరు ఆటో ఎక్కట్లేదు, అర్ధగంట వేడి చేసైనా బస్సులో వెళ్తాను మహిళలు. ఇప్పుడు మా ఆటోల పరిస్థితిని వాళ్ళ ఆందోళన. మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం నిజంగా ఉచిత ప్రయాణం కొనసాగించాలా వద్దా? అసలు ప్రభుత్వం ఏం చేస్తే బెటర్? అటు అందరికీ న్యాయం జరగాలి, ప్లస్ ఆర్టీసీ లాభాల్లో ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అనేది కొంచెం నాకు తెలిసిన నా అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నాను. దయచేసి మొత్తం వినండి. ఎగ్జాంపుల్ మనం మహారాష్ట్రలో చూద్దాం. మనం మహారాష్ట్రలో కనుక గమనిస్తే కనుక మహారాష్ట్రలో మహిళలకు హాఫ్ టికెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఎక్కడికన్నా వెళ్ళు, నేను నా భార్య ఇద్దరం వెళ్దామనుకోండి, అప్పుడు నాకు ఫుల్ టికెట్, నా భార్యకి హాఫ్ టికెట్ అవుతుంది. ఎందుకు? మహిళ అంటే దేశంలో ఉన్న ఏ మహిళని కావచ్చు, మహారాష్ట్ర వెళ్ళి ఏదైనా ట్రిప్ నిమిత్తం కావచ్చు, లేదంటే ఏ ప్రదేశాలు చూడడానికి నిమిత్తం కావచ్చు, వాళ్ళ బంధువుల మిత్రుల ఇంటికి వెళ్దామంటే మహిళలకు హాఫ్ టికెట్. ఎవరన్నా వెళ్ళని, అక్కడ ఆధార్ కార్డు కావచ్చు, లేకుంటే ఓటర్ ఐడి అవన్నీ ఏం చూపిమని అడగరు. సో హాఫ్ టికెట్ మహిళలకు మహారాష్ట్రలో హాఫ్ టికెట్ ఉంటుంది. 50 టికెట్ అంటే 50% టికెట్ ఆఫ్ ఉంది. మరి తెలంగాణలో ఉన్న మహిళలకు మొత్తం 100% మాఫ్ ఉంది. 100% కూడా తెలంగాణలో మహిళలకు ఉచితంగా టికెట్ ఇస్తుంది. తద్వారా ఆర్టీసీ నిజంగా నష్టమే కదా. మరి మహారాష్ట్రలో ఉన్నట్టు 50% చేస్తే కనుక ఇద్దరికి లాభం, అటు ఆర్టీసీ గవర్నమెంట్కి లాభం ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మహిళలకు కూడా మాకు హాఫ్ టికెట్ ఉందిరా భయ్ అనే ఒక సంతృప్తి ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ చేసిన మిస్టేక్ ఏంటంటే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పడం. ఇది అంటే కాంగ్రెస్ పార్టీకి లాభమే కావచ్చు, కానీ ఇప్పుడు లోపల బాధపడతాను, అయ్యో మహిళలకు ఉచిత ప్రయాణం చెప్పడం వల్ల ఇంత నష్టం జరుగుతుందా అని వాళ్ళకు కూడా తెలుసు, ముందే తెలుసు. కానీ మేనిఫెస్టో కనుక అమలు చేయకపోతే మళ్ళీ విమర్శ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఏమైంది ఉచిత ప్రయాణం అని చెప్పిళ్ళు, అంతేనని మళ్ళీ ట్రోల్ చేస్తారు. కర్ణాటకలో లేదు కదా, కర్ణాటకలో ఎక్కడుంది అని మళ్ళీ ట్రోల్ చేస్తారు. అంటే ఎట్లా చేసినా ట్రోల్ చేస్తారు పార్టీ వాళ్ళు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా చేసినా కానీ ట్రోల్ చేస్తారు. ఏదేమైనప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వమే ప్రజలకు సర్ది చెప్పాలి. ఉచిత ప్రయాణం అని చెప్పినాం, కానీ తద్వారా కొంచెం నష్టం వస్తుంది కాబట్టి మేము 50% మహిళలకు హాఫ్ టికెట్ అంటే 50% మాత్రమే, అంటే హాఫ్ టికెట్ మహిళలకు, పురుషులకు ఫుల్ టికెట్. తద్వారా గవర్నమెంట్కి లాభం ఉన్నట్టుంటుంది, ప్లస్ మహిళలు కూడా కొంచెం సంతోషంగా ఉంటారు, ఆటో ప్రయాణాలకు కూడా లాభం జరుగుతుంది. అలా చేయొచ్చుగా, మరి చెయ్యరు. దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి దయచేసి విన్నవించుకున్న, ఇది నా అభిప్రాయం మాత్రమే, దయచేసి తప్పు అనుకోకండి. మహిళలకు హాఫ్ టికెట్ చేయండి, తద్వారా ఆటో డ్రైవర్లు బాగుపడతారు, తద్వారా ఆర్టీసీకి లాభం వచ్చాను ఉంటుంది, గవర్నమెంట్కే లాభం వస్తుంది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనైన తర్వాత కోలుకుంటుంది. ఆ కోలుకుంటంలో మళ్ళీ మహిళలకు ఉచిత ప్రయాణం అంటే కొంచెం కష్టం. సూరాన్ ఏంటి మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వద్దా? ఎస్ ఇవ్వాలి, ఆల్మోస్ట్ ఇవ్వాలి. కానీ నేను ఏమంటున్నా అంటే ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతుంది కాబట్టి 50% చేయండి. ఇంకోటి చెప్తా, మీరు అంతగా మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వాలనిపిస్తే కనుక ఒక పని చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఎక్కువ బస్సులలో సాధారణ మహిళలు వెళ్తుండే, కానీ ఇప్పుడు ప్రభుత్వ మహిళలు వెళ్తాను. ఎందుకంటే వాళ్ళకు దూరం నుండి జర్నీ చేస్తారు వాళ్ళు. వాళ్ళ డ్యూటీ దాదాపు 30-50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అనుకో. ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడ డ్యూటీ చేసేవాళ్ళు బస్సు మీద వెళ్తారు.
అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దాదాపు 30% ప్రభుత్వ ఉద్యోగులే మొత్తం బస్సులలో వెళ్తారు. 30% వాళ్ళకెందుకు పథకం, వాళ్ళకెందుకు ఈ పథకం? వాళ్ళకు లక్షల జీతాలు, 2 లక్షలు 5 లక్షల వరకు జీతాలు తీసుకుంటారు. వాళ్ళ కార్లు ఉంటాయి, అయినా వాళ్ళు ఏం చేస్తే బస్సులో వెళ్తాను. అంటే ఇలాంటి వాళ్ళకు ఈ పథకం వర్తించులు అవసరమా అని నా డౌట్. దయచేసి ఇలాంటి వాళ్ళకు పథకం రద్దు చేయండి. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ మహిళ కూడా బస్సులో ప్రయాణించద్దు. ఒకవేళ ప్రయాణించినా కూడా వాళ్ళు టికెట్ తీసుకోవాలి. హాఫ్ టికెట్ కాదు, ఫుల్ టికెట్ తీసుకోవాలి. వాళ్ళకి జీతం వస్తుంది, ప్రభుత్వమే వాళ్ళకి జీతం పంపిస్తుంది కాబట్టి వాళ్ళు ఒక 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి జర్నీ చేస్తే తప్పేంది? 100 ఉండదు, 50 80 ఉంటుంది, అంతే ఉండదు కదా, తప్పేంటి? మరి ఈ ప్రభుత్వ ఉద్యోగులకేమో వాళ్ళకు ఫ్రీ, వీళ్ళకి ఫ్రీ, ఉచిత మహిళలకు ఫ్రీ అని చెప్పడం కాకుండా కొంచెం మార్చండి. లోపల మేనిఫెస్టోలో ఇప్పుడు మార్చండి, టైం ఉంది మీకు. ఇందుకోసం ప్రజలు ఏం తిట్టరు ఈ విషయాన్ని. ప్రభుత్వ ఉద్యోగులకు మేము ఫుల్ టికెట్ జారీ చేస్తున్నాం, మహిళలకు మాత్రం 50% జారీ చేసి చెప్పండి. బస్సులు మంచిగా నడుస్తాయి. ఆటో డ్రైవర్లు కూడా ఆందోళన చేపట్టరు, వాళ్ళకి న్యాయం చేయనట్టు ఉంటుంది. ప్లస్ ఆర్టిస్ట్ కూడా లాభాలు ఉంటుంది. ఇట్లా ఆలోచిస్తే గవర్నమెంట్ చాలా లాభపడుతుందని నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. నేను ఉచిత ప్రయాణానికి వ్యతిరేకం కాదు, కానీ నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. మీ కామెంట్ కూడా మీరు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు రేవంత్ రెడ్డి వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.